మిమ్మల్ని స్ట్రైట్ తెలుగు సినిమా ఫుల్ పేజ్ తెలుగు సినిమాలు చూడాలని చాలామంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు తీరుతుంది వాళ్ళ కోరిక? మీరు అక్కడ అడగండి, ఎవరైనా మంచి ప్రొడ్యూసర్ ఉంటే పిలిచి మీరే చేయండి అంటే డెఫినెట్గా చేస్తాను. అంటే మీరు ఈ మధ్య అంటే సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత గ్యాప్ తీసుకున్నారు, గని చేశారు, మళ్ళీ గని తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఏతో ఆడియన్స్ ముందుకు వెళ్ళబోతున్నారు. అదే 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 సో అంటే అంత సెలెక్టివ్గా వెళ్ళటానికి ఏంటి రీజన్ అని? అలా కాదు, నాకు ఇష్టం అవ్వాలి కదా. ఏదో క్యారెక్టర్ వచ్చి చెప్తే అది నాకు చేయాలని అనిపించాలి కదా. అది చాలా ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే. అంటే ఒక క్యారెక్టర్, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అయితే నేను చేస్తానని ఏమన్నా ఒక అలా ఏం లేదు. నేను వచ్చి చెప్తారు కదా, ఆ క్యారెక్టర్ చాలా బాగుంటే, నాకు పర్ఫార్మెన్స్కి ఏమైనా ఇది ఉంటే, స్కోప్ ఉంటే నేను వచ్చేస్తాను. లేదంటే నేను ఎందుకు వచ్చి కదా. అందుకని నేను స్టోరీస్ వింటూ ఉంటాను, బట్ ఏదో ఒకటి ఏమో వావ్ అనిపిస్తుంది, అలా చేస్తాను అంతే. లేదంటే నేను అక్కడ బిజీగానే ఉంటాను కదా. అంతే కదా. అవును. అందుకే ఇప్పుడు మీ ఏ సక్సెస్లో మీ డైరెక్షన్ ఎంతో, మీ ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ ఎంతో, దాని ఈక్వల్గా మ్యూజిక్. అవునవునవును. సో ఆ సినిమాతోనే గురుకిరణ్ పరిచయం. అవునవునవును. అందులో అతనితో యాక్ట్ కూడా చేయించినట్టున్నారుగా. ఆయన యాక్టరే, ఆయన హీరోగా వచ్చింది మూవీ ఇండస్ట్రీకి. ఆయన చాలా ఫిల్మ్ చేశారు. తర్వాత ఆయనకి మ్యూజిక్ ఉంది అని నాకు తెలీదు. ఎప్పుడో ఒక క్యాసెట్ ఇచ్చారు, ఆ టైంలో క్యాసెట్ ఒక వినండి, నేను ఒక మ్యూజిక్ చేశాను అని. నాకు ఆశ్చర్యంగా ఉండి విన్నాను, బాగుంది అనిపించింది. తర్వాత ఈ ఫిల్మ్కి మీరు చేస్తారా అని, చేస్తాను అన్నారు. అలాగే చేశారు. ఎక్స్ట్రాండరీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చేశారు. అన్ని పాటలు సూపర్ హిట్. సో ఇప్పుడు అందులోంచి ఒక పాట మీకు బాగా నచ్చిన పాట ఇదే ఉంది కదా, ఏమి నా గుండె పగిలింది 10 ముక్కలు అయ్యింది అది. ఆಮೇಲೆ ఇది మారికಣ್ಣు హోరీ మ్యాగే, ఇదన్నీ పెద్ద హిట్ కదా. అది అన్ని సాంగ్స్ హిట్టే అక్కడ. ఇప్పుడు తెలుగులో మీరు ఆ తర్వాత హీరోగా కూడా చేశారు. ఇప్పుడు శ్రీకాంత్తో కలిసి కన్యాదానం చేశారు, అలాగే రా అనే సినిమా చేశారు, ఆ తర్వాత ఇంకా 2-3 సినిమాలు చేశారు. కానీ ఎందుకు మీ ఏ ఉపేందర్ లాగా అంత పవర్ఫుల్ ఇవి తెలుగులో ఎందుకు రాలేదు? నేను డైరెక్షన్ స్టాప్ చేశాను ఉపేంద్ర అయిన తర్వాత. నేను ఓన్లీ యాక్ట్ చేసే మొదలుపెట్టాను. వేరే డైరెక్టర్స్ మళ్ళీ నేను ఏమంటే, వేరే డైరెక్టర్స్ది వేరే ఐడియా ఉంటుంది. అందరూ మళ్ళీ ఏమైపోయింది, ఏ ఉపేంద్రని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అందరూ. అలాంటి ఫిలిం ఎన్ని చేసేకవుతుంది. అదైన తర్వాత నేను వేరే ఇది H2O నాదే సబ్జెక్టు, వేరే డైరెక్టర్ చేశారు. హాలీవుడ్ నాదే సబ్జెక్ట్, హాలీవుడ్ సబ్జెక్టు. కానీ మీరు ఎన్ని చెప్పినా ఉపేంద్ర అంటే ఏ ఉపేంద్ర సినిమాలే ఈ జనరేషన్కి కూడా వాళ్ళ కళ్ళ ముందు అయ్యే మెదులుతుంటాయి కదా. సో వాళ్ళకి నచ్చినవి ఇచ్చుకుంటూ వెళ్ళాలి కదా. ఆ మోసలోంచి బయటకు వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఆర్టిస్ట్గా కొన్ని రోజు కంటిన్యూ చేస్తామని. యాజ్ అన్ యాక్టర్గా నాకు ఒక బ్రేక్ వచ్చింది కదా. ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆల్సో విత్ అదర్ డైరెక్టర్స్. లెట్ మీ సీ, వేరే టైప్ స్టోరీస్ చేస్తాము. ఏమంటే నాదేమో ఒక ఐడియా ఉంది, అందుకే నాది కట్ చేసుకొని చాలా వేరే వాళ్ళతో యాక్ట్ చేశాను, వేరే వాళ్ళ సబ్జెక్ట్తో. ఇన్ బిట్వీన్ నా టైం వచ్చిన టైంలో నాకు చాలా ఇష్టమైతే ఒక సూపర్ చేశాను, డైరెక్ట్ చేశాను. తర్వాత ఒక ఉప్పి 2 చేశాను, ఉపేంద్ర 2. ఇప్పుడు UI చేస్తున్నాను. ఇప్పుడు ఆఫ్టర్ 5-6 ఇయర్స్ తర్వాత ఇప్పుడు UI అని.